బాబుని బస్ ఎక్కించేంత వరకు ఎంత పనులుంటాయో చూపిస్తాను. 5కి లేస్తే 5:30 వరకు ఫ్రెష్ అయిపోయి, ఆ తర్వాత పప్పు ఇంకా స్నానానికి వాటర్ అయితే పెట్టేసాను. నెక్స్ట్ చపాతీ పిండి కలిపేసి అది నానే లోపల బాబుకైతే హోంవర్క్ అయితే రాపిచ్చేస్తున్నాననమాట. హోంవర్క్ రాసేసరికి పప్పు విజిల్స్ అయితే అయిపోతాయి. తాలింపు కోసం కరివేపాకునైతే తుంపుకుంటున్నాను. మెట్లకి చాలా దగ్గరగా అందుతుంది. నెక్స్ట్ అయితే పప్పు తాలింపు వేసేస్తాను. పప్పు తాలింపు వేసేసిన తర్వాత నేను చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాను కదా! దానికి కూడా చపాతీలు వేసేసి పక్కన పెట్టేస్తాననమాట. వెంటనే తినుకోకుండా ఏం చేస్తానంటే కొంచెం టైం సేవ్ అవ్వాలని అన్నం పొయ్యి మీద పెట్టేస్తాను. అది ఉడుకుతూ ఉంటది. మేమైతే టిఫిన్ తింటూ ఉంటాము. బాబు అయితే ఫోన్ చూడట్లేదు. దేవుడి పాటలు వినుకుంటూ టిఫిన్ తింటున్నాడనమాట. ఈ లోపల మధ్యలో నాకు కొన్ని పనులుంటాయి కదా! టాబ్లెట్ వేసుకోవాలి. అవి మర్చిపోతే మళ్ళీ డేంజరు. చపాతీలోకి, అన్నంలోకి అనేసి నేనైతే టమాటా పప్పు వండాను గానీ, వాడైతే నాకు ఆలూ ఫ్రై కావాలన్నాడు. సర్లే అని ఇక ఆలూ ఫ్రై వండేసి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. పాపం వాడు చేసుకునే పనులు కూడా కొన్ని చేసేసుకుంటాడు. షూ వేసుకోవటము, టై పెట్టుకోవటం అట్లాంటివి. నేను వ్యాజ్లిన్ అయితే రాస్తున్నాను. ఇక బస్ కోసం వెయిట్ చేసాము. వాడైతే బస్ ఎక్కి 8కి వెళ్ళిపోయాడు.